జై శ్రీరామ్. నేను మీ ధనుంజయ్ హిందూ. లోక సంరక్షణార్థం యుగ యుగాలుగా ఎన్నో అవతారాలు దాల్చి ఎందరినో ఉద్ధరిస్తాడు జగన్నాటక సూత్రధారి శ్రీకృష్ణుడు. రెండు చేతులతో ధనుర్విద్యను ప్రదర్శించగల సమర్థుడు, సవ్యసాచి, గాంధీవుడు. ఆ శ్రీకృష్ణుడును స్నేహితుడిగానే కాకుండా గురువుగా, దైవంగా భావించినవాడు అర్జునుడు. అలాంటి శ్రీకృష్ణుడు అర్జునుడు మధ్య విపత్కర పరిస్థితి నెలకొంటుంది. స్నేహము, ధర్మము పరస్పరం యుద్ధం చేస్తాయి. ఈ సందర్భమే శ్రీకృష్ణార్జునుల యుద్ధం. అసలు శ్రీకృష్ణార్జునుల మధ్య యుద్ధం ఎందుకు జరిగింది అనే దాని గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. గయుడు ఒక గంధర్వుడు, మణిపురానికి రాజు. ఒకరోజు సంధ్యా సమయంలో శ్రీకృష్ణుడు నదీ తీరంలో సంధ్యావందనం చేస్తుంటాడు. ఆ సమయంలో గైడు ఆకాశ మార్గంలో ప్రయాణిస్తూ ఉంటాడు. క్రిందకు ఉమ్ముతాడు. సంధ్యావందనం చేస్తున్న శ్రీకృష్ణుడు దోసిళ్లలో వచ్చి పడుతుంది ఆ ఉమ్ము. శ్రీకృష్ణుడు ఆగ్రహం వ్యక్తం చేస్తూ గయుడును సంహరిస్తానని ప్రతిన పూనాడు. అది తెలుసుకున్న గయుడు ప్రాణభయంతో గజగజ వణికిపోతాడు. గయుడు వెంటనే నారదుడు వద్దకు వెళ్ళి సలహా అడుగుతాడు. నారదుడు గయుడును ముందు అర్జునుడు వద్దకు వెళ్ళి శరణు కోరమంటాడు. ఆ తర్వాతే శ్రీకృష్ణుడు పేరు చెప్పమంటాడు. నారదుడు చెప్పిన విధంగానే చేస్తాడు. మొదట అర్జునుడు వద్దకు వెళ్ళి శరణు కోరుతాడు. అర్జునుడు నుండి గయుడు మాట తీసుకున్నాకే శ్రీకృష్ణుడు నన్ను చంపుతానని వెతుకుతున్నాడు, కావున నన్ను కాపాడండి అని చెబుతాడు. ముందు ఆశ్చర్యపోయిన అర్జునుడు, ప్రభు, నీవు నా మార్గదర్శకుడివి, రథసారథివి, నన్ను ధర్మపదం వైపు నడిపించిన వాడివి. నీతో యుద్ధం చేయవలసి వస్తుందని ఎప్పుడూ అనుకోలేదు. ఇది నా తలరాత అంటే గయుడుకు ఇచ్చిన మాట నిలుపుకోవాలనే ధర్మబద్ధతే నన్ను నీకు విరోధిగా చేస్తుంది. నన్ను పరీక్షిస్తున్నావా? శ్రీకృష్ణ పరమాత్మ ఇచ్చిన మాటకు కట్టుబడి గయుడు తరపున శ్రీకృష్ణుడితో యుద్ధం చేయడానికి సిద్ధపడతాడు. కృష్ణుడు, అర్జునుడు యుద్ధం చేయబోతున్నారని తెలిసి రుక్మిణి, సుభద్రతో పాటు నారదుడు కూడా వచ్చి సర్ది చెప్పాలని ప్రయత్నిస్తారు. కానీ శ్రీకృష్ణుడు, అర్జునుడు వారి మాట వినకుండా యుద్ధం చేయడానికి సిద్ధపడతారు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య భీకర యుద్ధం జరుగుతుంది. ఒకరు వేసిన బాణాలను ఒకరు మధ్యలోనే విరగ్గొడతారు. చివరకు శ్రీకృష్ణుడు తన సుదర్శన చక్రాన్ని అర్జునుడిపైకి సంధిస్తాడు. అప్పుడు అర్జునుడు మహాశివుడు తనకు ప్రసాదించిన పాశుపతాస్త్రాన్ని పంపుతాడు. దీనితో ప్రపంచం నాశనమవుతుందని భావించిన బ్రహ్మ యుద్ధం జరిగిన చోట ప్రత్యక్షమై యుద్ధాన్ని ఆపాలని కోరగా శ్రీకృష్ణుడు, అర్జునుడు తాము వేసిన అస్త్రాలను వెనక్కి తీసుకుంటారు. అనంతరం బ్రహ్మ గయుడిని శ్రీకృష్ణుడికి అప్పగించమని చెప్పగా అర్జునుడు గయుడును శ్రీకృష్ణుడి వద్దకు పంపుతాడు. అప్పుడు శ్రీకృష్ణుడు గయుడును సంహరిస్తాడు. అనంతరం బ్రహ్మ తన కమండలంలోని పవిత్ర జలాన్ని చల్లి గయుడును బ్రతికిస్తాడు. అటు శ్రీకృష్ణుడు, అర్జునుడు ప్రతిజ్ఞలు నెరవేరుతాయి. ధర్మం అంటే కేవలం శాస్త్రాలు చదవటమే కాదు, జీవితంలో మనం నమ్మిన సిద్ధాంతానికి కట్టుబడి ఉండాలి. అది మిత్రుడైనా శత్రువైనా సరే అంటుంది ఈ కథనం. శ్రీకృష్ణార్జునుల యుద్ధం గురించి మహాభారతంలో ఎక్కడా రాయబడలేదు, కానీ గయోపాఖ్యానం అనే కావ్యంలో రాయబడింది. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్, కామెంట్. జై హింద్, భారత్ మాతాకి జై.